హీరో క్యారెక్టరైజేషన్‌కి 'రవితేజ' గారు యాప్ట్ ఆ సినిమాకి బ్రో ఫ్రమ్ జర్నీ ఫ్రమ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు డైరెక్టర్. ఆ జర్నీ చూపిచ్చి ఎగ్జాక్ట్ ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళందరూ గూడా ఆల్‌మోస్ట్ ఎవరో డైరెక్టర్‌లు అవుదాం అనుకునే వచ్చుంటారు. ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాకి 3 నంది అవార్డులొచ్చాయి. యప్. బెస్ట్ డైలాగ్ రైటర్, బెస్ట్ యాక్టర్, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ రామ్ లక్ష్మణ్ కూడా వచ్చింది. 3 నంది అవార్డ్స్ వచ్చాయి. ఇట్స్ అ కల్ట్ క్లాసిక్ మూవీ. నువ్వు ఫైట్ మాస్టర్ కోసం ఎత్తావు కాబట్టి సినిమాలో ఒక ఫైట్ సీన్ ఉంటది. అంటే ఫైట్ ఎక్స్‌పెక్ట్ చేసే సీన్ ఉంటది. ఆ! సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్‌కి అంటే ఇంకా ఆడియన్స్ హీరో క్యారెక్టర్‌తో గాని, సినిమాతో గాని ఇంకా కనెక్ట్ అవ్వలేని టైం అది. సినిమా స్టార్ట్ అయ్యి జస్ట్ 15 మినిట్స్ అయింది. హీరో, హీరోయిన్ నడుచుకుంటూ వస్తారు. విలన్ అక్కడ నించొని ఉంటాడు. హీరోని పిలిచి హీరోయిన్ కోసం తప్పుగా మాట్లాడతాడు. డబ్బులిస్తాను వస్తాదా అని అడుగుతాడు. ఈ సీన్‌లో హీరో రియాక్ట్ అవ్వాలి. అంటే ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేదది. కొడతాడేమో లేదా అట్‌లీస్ట్ ఒక ఫైట్ సీన్ అవుతదేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ! బట్ హీరో క్యారెక్టర్ అది కాదు. హీరో ఏంటి సినిమాలో పనిచేసే ఒక క్యారెక్టర్. హ్మ్. రవితేజ గారు ఏంటంటే దిస్ ఇస్ నాట్ మూవీ. ఐ జస్ట్ కాంట్ గో అండ్ హిట్ దట్ గాయ్. రియాలిటీలో ఉంటాడు హీరో. నార్మల్‌గా రియాక్ట్ అవుతాడు. ఆమె రాదు అని చెప్తాడు.